బాలికల్లో పెరుగుతున్న సర్వైకల్ క్యాన్సర్ ముప్పును తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఇవాల్టి నుంచి ఒక బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 14-15 ఏళ్ల బాలికలకు ఫ్రీగా హెచ్పివి టీకాను అందిస్తోంది. రాజస్థాన్ అజ్మేర్ వేదికగా ఈ వ్యాక్సినేషన్ మొదలు పెట్టబోతున్నారు. దేశవ్యాప్తంగా టీకా పంపిణీ ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. 4 రకాల గర్భాశయ క్యాన్సర్ల నిరోధమే లక్ష్యంగా ఈ టీకా వేస్తున్నారు. బాలికలకు 2 డోసుల్లో గార్డసిల్ 4 టీకాను అందిస్తారు. ఏటా 1,15,00,000 మంది బాలికలకు ఈ టీకాలు వెయ్యాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. తెలుగు రాష్ట్రాల్లో దశల వారీగా 6,75,000 మంది బాలికలకు హెచ్పివి టీకా అందించబోతున్నారు. ఇటు విజయనగరం జిల్లాలో సీఎం చంద్రబాబు, అటు హైదరాబాద్ లో మంత్రి దామోదర ఈ వ్యాక్సినేషన్ పంపిణీని ప్రారంభిస్తారు. 2006లో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 50 కోట్ల డోసులు పంపిణీ చేశారు. దీంతో అనేక దేశాల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ తగ్గినట్టు అంచనా. 160 దేశాల్లో ఇప్పటికే ఈ టీకా పంపిణీ కార్యక్రమం అమల్లో ఉండగా వీటిలో 90 దేశాలు సింగిల్ డోసులు అందిస్తున్నాయి. ఇప్పుడు భారత్ కూడా మొదలుపెట్టింది. అయితే ప్రపంచంలో క్యాన్సర్ బాధితుల సంఖ్య చైనా, అమెరికా తరువాత భారత్ 3వ స్థానంలో ఉంది. 2040 నాటికి దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య ఏటా 20 లక్షలకు చేరే అవకాశం ఉందని అంచనా. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాటిని అరికట్టడానికి ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.